ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులకు మరి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు గడిచినటువంటి దినములన్నిటిలో మనల్ని కాపాడి మరి అక్టోబర్ నెల 23వ తారీఖున మన సజీవులుగా నిలబెట్టిన దేవునికి ఎంతగానో నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నా. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రాణమును రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును అని చాలా చక్కగా యేసు ప్రభు వారే ఆయన భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్న దినములలో ఆయన పలికిన ఈ శ్రేష్టమైన మాట. ప్రభువారు అంటున్న మాట ఏమిటంటే, ప్రాణాన్ని కాపాడుకోవాలని తపన ప్రయాస పడితే దాన్ని పోగొట్టుకుంటారు అని చాలా క్లారిటీగా ప్రభు చెప్తా ఉన్నారు. అయితే ప్రియులారా, చాలా చక్కగా దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మీ ప్రాణములు పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును అని చాలా చక్కగా ప్రభు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి మనము దైవజనుడైనటువంటి స్టెఫెనును జ్ఞాపకం చేసుకుంటే, అతడు తన ప్రాణ విషయంలో పాకులాడిన వాడిగా కనబడల. దేవుని నిమిత్తము, దేవుని స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడిగా ఉన్నాడు. అయితే తన ప్రాణమును ఇక్కడ పోగొట్టుకున్నాడు కానీ దానిని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ మాటలు వింటున్నా నీవు కూడా ఒకసారి ఆలోచన చేయి. ఒక రోజులో నీవు నీ వంతుగా దేవుని నిమిత్తము, సువార్త నిమిత్తము ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచన చే సహోదరి సహోదరుడా. నీవు నమ్మకంగా ఆయన నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము ప్రయాసపడగలిగిన వాడివైతే దేవుడు నిన్ను గొప్పగా, నీ కుటుంబమును, నిన్ను, నీ బిడలను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు కట్టబడాలని మేము ప్రతిరోజు కూడా ఈ మాటలను మీకు తెలియపరచాలని ఆశపడుతూ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వీడియోస్ని కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయవలసిందిగా, అలాగే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, వీలు కుదిరితే లైక్ చేసి కామెంట్లో దేవుని స్తుతించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఈ మాట వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే నాయనా ఈ బిడ్డలు నాయనా ఈ యొక్క యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి మాట ద్వారా నీ బిడ్డలు బలపరచబడ్డారని మేము విశ్వసిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.